హలో గైస్, చాలా మంది అనుకుంటారు రోటీలు చేయాలంటే ఇద్దరు ముగ్గురు ఇంట్లో ఉండాలని. ఒకరు ఉండలు చుట్టడానికి, ఒకరు పిండి పిసకడానికి, ఒకరు పావడానికి, అన్నిటి కూడా అదేం అవసరం లేదనమాట. ఒక్కొక్కరు ఉండే వాళ్ళం ఎలా మేనేజ్ చేసుకుంటాం అనేది చూసేయండి ఈ వీడియోలో. నేనైతే ప్రతిరోజు ఎంత టైర్డ్ అయిపోయినా సరే మా పిల్లలకి నైట్ రోటీయే ఇష్టం, అలవాటు కాబట్టి నేనైతే రోటీయే చేస్తూ ఉంటానన్నమాట. ఒక్కదాన్ని ముందే పిండి అయితే పిసికేస్తాను. ఇంకా పిల్లలు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు స్నానం చేస్తూ వస్తే అప్పుడే వెంటగా రోటీలు అయితే తయారు చేస్తాను. సింపుల్ అనమాట. మనం పిండిని నీట్గా కలుపుకుంటే మంచిగా రోటీలు అనేవి వస్తాయి, బాగా పొంగుతాయి కూడా. ఇంకా ఎక్కడ కూడా కొనుక్కుందామంటే ఎక్కడైనా సరే దొరుకుతాయి అనమాట. ఇక్కడైతే చాలా చీఫ్గా ₹2కే ఒకటైతే దొరుకుతుంది. ఇంకా ₹10 అయితే 5 వస్తాయి. కానీ నేను ఎప్పుడు కూడా తీసుకోను, ఎందుకంటే కొంచెము అందులో మైదా అయితే కలుస్తుంది. సో బయట కొనే కంటే మన ఇంట్లో మనము చేసుకొని పిల్లలకు పెట్టడం చాలా మంచిది కదా అని నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాను. చూడండి చపాతీ అయితే ఎలా పొంగిందో. ఇలా పొంగుతాయి అనమాట. చాలా బాగుంటాయి, చాలా హెల్దీ కూడా. ఇలా చేసుకోవాలి అంటే చాలా సింపుల్. ఒకసారి నేర్చుకుంటే చాలు, ఇంకా నేర్చుకుంటామంటే ఏదైనా సరే అవుతుందన్నమాట.